నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. ఈరోజు నెల్లూరులో నిర్వహించినటువంటి సిబిఎన్ ఫోరం సంబంధించినటువంటి సింహపురి స్త్రీ మహిళా కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా నిర్వహించారు నెల్లూరులోని జీపీఆర్ కళ్యాణ మండపంలో. సింహపురి మహిళ టీడీపీ పార్టీ సంబంధించినటువంటి మహిళ మనతో ఉన్నారు, తాలపాక అనురాధ గారు. ఒకసారి అంతా మాట్లాడతాం. మేడం నమస్తే. ఏంటి ఈ సింహపురి స్త్రీ శక్తికి సంబంధించినటువంటి ప్రోగ్రాం ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించారు, ఏంది ప్రధాన కారణం ఏంటి? ఈరోజు ఈ సిబిఎన్ ఫోరం అని ఒక 15 మందితో మొన్న చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని కారణంగా వీళ్ళందరూ కూడా ఎంతో విద్యావంతులు, వాళ్ళ స్వయం ఆఫీసర్స్ అవన్నీ కూడా వదిలేసుకొని ఈ సిబిఎన్ ఫోరం అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి జిల్లాలు తిరిగి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు సింహపురి స్త్రీశక్తి అనే ఒక కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, నెల్లూరు జిల్లా అంటేనే మహిళలు కూడా గర్జించిన ఈ నేల. ఏ పోరాటమైనా ఈ గడ్డ మీదే మొదలైంది. అందుకే ఈరోజు సింహపురి స్త్రీశక్తి అనే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. మహిళల్ని ఆనాటి మా స్వర్గీయ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మహిళలకు పెద్దపీట వేశారు. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి కూడా మహిళా శక్తిని గుర్తుపెట్టుకొని మహిళలకి అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు సిబిఎన్ ఫోరం వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి కారణం కూడా ఎవరికైతే శక్తి ఉందో రాజకీయంలో దాన్ని ఉద్దేశించి ఎవరు ఏ విధంగా రేపు 2024లో చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం బాటలు ఏ విధంగా వేసుకోవాలి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా ఈ దుర్మార్గ పరిపాలన, ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని అణిచివేసే విధంగా మహిళలు తయారవ్వాలి అనే ఒక కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అందరం కలుసుకోవడం జరిగింది. తప్పకుండా నెల్లూరు నగరంలో, నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క మహిళ మేల్కొంటుంది. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయింది మహిళలే. ఎందుకంటే ఒక స్త్రీగా నాకు తెలుసు, ఎందుకంటే ఇంట్లో బడ్జెట్ ఏ విధంగా ఉందని, ఆ బడ్జెట్ని మించి ఈరోజు ధరలు పెరగడం, కరెంట్ రేట్లు పెరగడం, అదేవిధంగా ఇంటి పన్నులు వేయడం, చెత్త పన్నులు వేయడం, ఇలాంటివన్నీ కూడా ఒక స్త్రీనే బాధ పెడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం వల్ల, ఒక మంచి కార్యక్రమం వల్ల అందరికి కూడా ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తీసుకున్న నిర్ణయాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళేది ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఈరోజు ఈ చిన్న సెమినార్ ఒకటి జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈరోజు మాకు మాట ఇచ్చారు. ఎన్నికల్లో కూడా వాళ్ళ ఫోరం వాళ్ళు వచ్చి ఈ ఎన్నికల ప్రచారంలో కూడా వాళ్ళు భాగస్వామ్యం అవుతా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని మేము అందరం కూడా కలిసి ఈ ఎన్నికల్లో ముందుకు పోతాం. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి నెల్లూరులో వీర మహిళ ఆలయమంతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి సింహపురి స్త్రీ శక్తి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అదేవిధంగా ఆమెతో ఒకసారి మనం తెలుసుకుందాం, అసలు ఏంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే జనసేన పార్టీ అలాగే టీడీపీ కలిసి పోరాటం చేయబోతున్నారు 2024లో. సో ఎలా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆలియా షేక్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్టిక్ కార్యదర్శి, అదేవిధంగా 53, 54 డివిజన్ క్లస్టర్డ్ ఇన్ఛార్జ్. ఈరోజు మా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు, అదేవిధంగా నగర అధ్యక్షులు సుజయ్ బాబు గారు ఆదేశాల మేరకు నేను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది.
గతంలోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన క్రమంలో మా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయనకి సంఘీభావం తెలిపి రాజమండ్రి జైల్లో ఆయనకి సంఘీభావం తెలిపి మేము కూడా ఇప్పటి నుంచి మీతో కలిసి అడుగేస్తామని చెప్పి ఆ రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నుంచి ప్రతి ఒక్క నిర్ణయంలో మేము కూడా ఉన్నాము, ఇద్దరం కలిసి ఈ సైకో పాలనని తరిమి కొడదాము అని చెప్పి ఆ రోజు డిసైడ్ అవ్వడం, ఆ రోజు మాకు అందరికీ ఫోన్లు చేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షులందరికీ ఫోన్లు చేసి చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి మనం కూడా ఈ జనసేన అండ్ టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుదాము, అందరం కలిసి నడుద్దామని. అదేవిధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాకు దిశానిర్దేశం బట్టి మేము ఈరోజు టీడీపీ పార్టీతో కలిసి మేము అడుగేయడం జరిగింది. ఈరోజు ఇక ఇంకో విషయం తీసుకుంటే ఈరోజు సిబిఎన్ విజన్ అని చెప్పి వీళ్ళు ఒక గొప్ప సంస్థ శ్రీశక్తి అని చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ఇంత మంచి కార్యక్రమం మన స్త్రీలు దేనిలో తక్కువ కాదు. ఒక గవర్నమెంట్ పడగొట్టాలన్నా గవర్నమెంట్ నిలబెట్టాలన్నా కేవలం స్త్రీల వల్లే జరుగుతుంది. అదే ఆలయ గారు, అయితే మీతో ఒక విషయాన్ని మేము క్లుప్తంగా అంటే మా సోనా మీడియా తరపున మా వీక్షకులందరూ కూడా తెలియపరచాలి. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లానే కాదు టోటల్ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఒక వీర మహిళగా పేరు పొందుతున్నారు ఇటీవల మీరు జనసేన పార్టీ నుంచి. సో మీతో పాటు మహిళలందరూ కూడా మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఒక పెద్ద ఉదాహరణ అండి, నేనే అందరికీ ఒక పెద్ద ఉదాహరణ. ఒక ముస్లిం కమ్యూనిటీలో నుంచి నేను బయటకు వచ్చిన దాన్ని. ముస్లిం కమ్యూనిటీ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక ముస్లిం కమ్యూనిటీ అంటే ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, బయటికి వెళ్ళి అందరితో తిరగకూడదు అని చాలా రిజెక్షన్స్ పెడుతూ ఉంటారు. అటువంటి నియమ నిబంధనల్ని అన్నిటినీ బ్రేక్ చేసుకొని నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మొట్టమొదటిగా మా జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా నగరాధ్యక్షుడు సుజయబాబు గారు, అదేవిధంగా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మహిళలకి పెద్దపీట వేస్తున్నారండి. అది అందరికీ తెలుసు. మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాదు, మహిళలు కూడా ఎన్నో పురుషులతో సహా సమానంగా పురుషుల కంటే అధికంగానే మహిళలు కూడా ముందుకు సాగవచ్చు. దానికి మేము పెద్దపీట వేస్తాము. జనసేన పార్టీ తరఫున మేము పెద్దపీట వేస్తామని చెప్పి మమ్మల్ని అందరూ మా పవన్ కళ్యాణ్ గారితో సహా, అదేవిధంగా మా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డితో సహా, అదేవిధంగా మా నగరాధ్యక్షులు సుజయబాబు గారితో సహా మమ్మల్ని వెన్నుదట్టి ప్రోత్సహించి మేమున్నాం తల్లి, ఎక్కడ ఏదన్నా ఇబ్బంది ఉంటే మేము చూసుకుంటాము, మీరు ముందుకు నడవండి, మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే మీకంటే ముందు మేము వస్తాము అని చెప్పి మా నగరాధ్యక్షులు అందరూ మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల ఈరోజు మహిళలు అనేది బయటికి రాలేకపోయినా, అందులో అతి తక్కువ మంది వచ్చినా అతి తక్కువలో నేను ఒకదాన్ని, నేను బయటికి వచ్చి మన మహిళలందరి పవర్ ఏందనేది చూపిద్దాం రండి అని చెప్పి నేను అందరినీ గెట్ టుగెదర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి ఇంటికి నేను కలవడం జరుగుతుంది. అందరూ కూడా తొందరలోనే ఇంకా చాలామంది మహిళలు కూడా మన జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఈసారి 2024లో ఖచ్చితంగా జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పి మేము బల్ల గుద్ది చెప్తున్నామండి. టీడీపీ అండ్ జనసేన కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అలాగే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ దిగ్విజయం చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇక్కడికి పాల్గొన్నారు. అదేవిధంగా వాళ్ళ శక్తి స్వరూపాన్ని అంతా కూడా ఇక్కడ చూపిస్తాము. నెక్స్ట్ 2024లో జరిగేటువంటి ఎలక్షన్లో మా వంతు మేము కృషి చేస్తామన్నట్టు కూడా వాళ్ళు తెలియజేశారు. ఇది ఇవాళ సమాచారం. మరొక ప్రత్యేకమైన సమాచారంలో మళ్ళీ కలుసుకుని అల్దండి. కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి వీడియో జర్నలిస్ట్ రియాజ్ సైనింగ్ ఆఫ్.